అష్టాదశ శక్తిపీఠాలలో నిరవధిగా శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి జ్యోతిర్లింగాలలో రెండవది మల్లికార్జున స్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపూర్, ఉత్తరాన ఉమామహేశ్వరం ఆలయాలున్నాయి. ఇక్కడ సతీదేవి మెడభాగం పడింది. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఆలయాన్ని నిర్మించారు. దీని ప్రక్కల సాక్షిగణపతి, హటకేశ్వరం, ఫలధార పంచదార, శికారేశ్వరం, పాతాళగంగ పంచమఠాలున్నాయి. అరుణాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి 2-4 కాళ్ల ప్రాణులతో మరణం రాకుండా వరం తీసుకుని మానవులను, దేవతలను ఇబ్బందులు పెడతాడు. అప్పుడు దేవతలంతా అమ్మవారిని ప్రార్థించగా దేవి 6 కాళ్ల తేనెటీగ భ్రమరం రూపం ధరించి అరుణాసురుడిని సంహరిస్తుంది. అమ్మవారి గర్భాలయం గోడ వెనుక భాగం చెవిపెట్టి వింటే జూమని భ్రమరల శబ్దం వినబడుతుంది. శివుడి భక్తుడైన పర్వతుడు తపస్సు చేసి తన శరీరంపై జీవించమని వరం కోరగా లింగ రూపంలో కొండపై వెలుస్తాడు. ఆవుల కాపరి అయిన చంద్రవతి కొండపైనున్న శివలింగాన్ని చూసి భక్తితో రోజు మల్లెపువ్వులతో పూజ చేస్తుంది. భక్తికి ప్రసన్నమైన శివుడు వరం ఇవ్వగా అప్పుడు ఆమె మెడలో పువ్వుల దండగా ధరించమని కోరుతుంది. అప్పటి నుండి శివుడిని పర్వత మల్లికార్జునిగా పిలుస్తారు. పాండవులు నిర్మించిన శివలింగాలున్నాయి.